రాజమహేంద్రవరంలో దహించు అగ్ని వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31వ తేదీన రాత్రి 9 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో డాక్టర్ థామస్ గారు నూతన సంవత్సర సందేశం ఇచ్చి దేవుడు బయలుపరిచిన ప్రవచనములను చెప్పెదరు మరియు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం వాగ్దానం ఇచ్చి వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక జనవరి 6వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. ఈ సహోదరి పేరు రూత్ అంటండి. ఈ సహోదరికి 3 సంవత్సరాలుగా ఒక చెవు వినిపించదంట. ఇప్పుడు దైవజనులు పైకి వస్తుండగానే మీరు బాగుపడతారని చెప్పినప్పుడు ఇలా పైకి వస్తుండగానే దేవుని యొక్క శక్తి తాకి ఇప్పుడు చెవు వినిపిస్తుందని సాక్షి. ఏ చెవు? ఈ చెవు. యేసు నన్ను ముట్టాడు. యేసు మంచివాడు. యేసు గొప్పవాడు. నీ పేరేంటమ్మా? ట్రూత్. నీ హస్బెండ్ పేరేంటి? పౌల్ గారు. ఎంతమంది పిల్లలు? 2. నా మాట వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది. కొట్టండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అమ్మా, మీ కుటుంబంలో ఒక శాపం ఉండడం నేను చూస్తున్నాను. ముళ్ళులాగా నాకు కనపడుతుంది దర్శనంలో. ఆ ముళ్ళు ఈ రాత్రి విరుగొట్టబడుతుంది. నీకు క్షేమం కలుగుతుంది బిడ్డ. కొట్టండి గట్టిగా చెప్పండి. ఈ రోజు నుండి నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఈ సహోదరి పేరు రత్నం అంటండి. చిన్నప్పటి నుంచి 2 చెవులు వినిపించవంట. ఇప్పుడు దేవుని యొక్క శక్తి తాకి ఎవరెవరైతే చెవిటితనంతో బాధపడుతున్నారో పైకి రండి, దేవుడు వస్తుండగానే స్వస్థపరుస్తాడని డాడీ గారు చెప్పారు. అలా పైకి వస్తున్నప్పుడే దేవుని యొక్క శక్తి తాకి దేవుడు స్వస్థపరిచాడని సాక్ష్యం ఇస్తున్నారు. From her childhood she lost her hearing, but today, as I said, when you step into the dais, the healing power will touch you. As I declared, as I said, the healing anointing overflow upon her. Now she is testifying that God restore my hearing. All glory to God alone. కొట్టండి గట్టిగా చెప్పండి, ధనపరచండి హల్లెలూయా. రత్నం నా పేరు. అయితే నాకు చిన్నప్పటి నుంచి వినబడదు. మరి వాక్యం చెప్తుంటే ఆయన మాట్లాడుతుంటే సౌండ్ వినబడుతుంది. యేసు ముట్టాడు, యేసు మంచివాడు. హల్లెలూయా. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఈ తల్లి గారి పేరు జ్యోతి అంటండి. ఈ తల్లి గారికి కళ్ళు మసకలు వచ్చాయంటే సంవత్సరం బట్టి చూడలేరంట చిన్న అక్షరాలు, కానీ ఇప్పుడు బైబిల్ చూడగలుగుతున్నాడని సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. స్వస్థపరిచిన యేసుకే మహిమ కలుగును గాక. చదవండి. మహోన్నతుడు సాటున నివసించేవాడు, సర్వశక్తిమంతుడిని నేడుని విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న. ఎన్ని సంవత్సరాలుగా చిన్న అక్షరాలు కనపడలేదు? 2 సంవత్సరాలు బట్టి ఇప్పుడు తేట కనపడుతుందా? ఎవరు మిమ్మల్ని బాగు చేశారు? యేసయ్య బాగు చేశారు. నీ కుటుంబంలో పేదరికం ఉంది. ఆ పేదరికం అంతా దేవుడు తీసివేయబోతున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తున్నాడు యేసయ్య. ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. దేవునికి మహిమ నీ మీదకు రాబోతుంది.
దేవుని యొక్క ప్రసన్నత నీ మీదకు రాబోతుంది. ఇప్పుడే దేవుడు తాకుతున్నాడు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. కాదు, ప్రసాద్ అనే పేరు కలిగిన వ్యక్తి దేవుడు రక్షలోనికి రాబోతున్నాడు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరలా సాక్ష్యం చెప్పాలి. థ్యాంక్ యూ లార్డ్. అలాగే బాబు అనే ఒక పేరు. థ్యాంక్ యూ లార్డ్. బాబు అనేది ఎవరు? ఎవరు? మా కొడుకు పేరేంటి? సమయాలు బాబండి. అతని కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నానండి. అతను కూడా దేవుడు రక్షించబోతున్నాడు, మాట్లాడుతున్నాడు. నీ కాల్లో నొప్పి ఉంది, బలహీనత ఉంది. దేవుడు ఈరోజు స్వస్థపరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. వచ్చే డబ్బంతా చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. కానీ ఈరోజు దేవుడు నిన్ను ఆర్థిక వనరులు దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, మాట్లాడుతున్నాడు. కొట్టడి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్. ఈ తల్లి గారి పేరు సువర్ణ అంటండి. ఈ తల్లి గారికి ఈ చెయ్య, ఈ కాలు భయంకరమైన తిమ్మిరంట, సరిగ్గా లాగుతూ ఉంటుందంట, సరిగ్గా పనిచేయదంట. అలాగే కన్ను, ఒకవైపు కన్ను కూడా సరిగ్గా కనిపించదంట. కానీ ఇప్పుడు దేవుని యొక్క శక్తి తాకి దేవుడు బాగు చేశాడని సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు చెయ్యి ఎత్తగలుగుతున్నాను, దేవుడు అట్లాంటి ఆ తిమ్మిరి నుంచి నాకు పూర్తి విడుదలనిచ్చారని సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. ఈ సహోదరుడి పేరు అప్పారావు అంటండి. ఈ సహోదరుడికి వెన్నుపూసలో క్యాన్సర్ గడ్డ ఉందంట. ఆపరేషన్ చేశాక కానీ తీయలేకపోయారంట. కానీ ఇప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు, పైకి వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి తాకిందని సాక్ష్యం ఇస్తున్నారు. చెప్పండి కదా, ఆ గడ్డ కిందకి జారినట్టు అనిపించిందా? అంటే స్వస్థత ఫ్రీగా ఉందండి ఇంతకు ముందు మీద. ఇప్పుడు నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గర పరీక్షించే దేవునికి అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ ఆయుష్ కాలాన్ని దేవుడు పొడిగించబోతున్నాడు. నీకు మేలు కలగబోతున్నాయి. నీకు అద్భుతం దేవుడు చేయబోతున్నాడు, మాట్లాడుతున్నాడు. నీ ఆయుష్ కాలం పొడిగించబడుతుంది. కానీ దేవుని వైపు సంపూర్ణంగా తిరగమని ప్రభు చెప్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ద క్యాన్సర్ ట్యూమర్ వాస్ డిసపియర్డ్ వెన్ వీ వర్ ప్రేయింగ్. When I called to the dais, not even I didn't pray. Thus I called to the dais, God healed him. Thank you Lord. God bless you. ఈ సహోదరి పేరు సిహెచ్ పద్మ అంటండి. ఈ సహోదరికి సరిగ్గా కళ్ళు కనిపించవంట. ఈరోజు హాస్పిటల్ కళ్ళజోడు తీస్తే కళ్ళు కనిపించవంట. ఈ రోజు కూడా డాక్టర్ దగ్గరికి 5 o'clockకి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ లేరంట. లేకపోతే మన మీటింగ్కి వచ్చారు. మన మీటింగ్కి రాగానే దేవుడు శక్తి తాకి ఇప్పుడు కళ్ళు నాకు కనిపిస్తున్నాయి, స్పెట్స్ లేకుండా సాక్ష్యం ఇస్తున్నారు. చెవియగుము, నేను మాట్లాడదును, భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె లేతగడ్డిను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. ఈ సహోదరిని ఇప్పుడు డాడీ గారు పేరు పెట్టి పిలిచారండి. డి లక్ష్మి అని ఒకరు ఇక్కడ ఉన్నారని, ఆవిడే ఈ సహోదరి. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే లక్ష్మి అనేది కామన్ నేమ్ ఇన్ ఇండియాలో. ఇన్ ఇండియా ఇక్కడ కూడా లక్ష్మి అనే పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ యొక్క 7 members ఉన్నారు. ఈ 7 out of 7 గాడ్ కాల్డ్ విత్ సర్నేమ్ డి లక్ష్మి. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ 7 నామాల్లో ఇంటి పేరుతో సగా ప్రభు పిలిచాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. దినపరచండి. హల్లెలూయా. మీ కుటుంబంలో చాలా మంది రక్షించబడలేదు. రక్షణ కోసం మీరు చాలా ఆశతో ఈ స్థలానికి మీరు వచ్చారు. మీ కుటుంబం రక్షించబడబోతుంది బిడ్డ. నువ్వు ఆధైర్యపడవద్దు. ప్రతి కీడు దూరం అవబోతుంది. ఇక్కడ ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పినప్పుడు నన్ను కూడా పిలిచి నా సమస్యలు చెప్తే బాగునని మీరు మనసులో అనుకున్నారా లేదా? అమ్మ, మీరు ఎవరైనా మా వాళ్ళు లేకపోతే నేను వచ్చి మీ పేరు అడిగానా? ఇక్కడ ఉన్న వాళ్ళు మా టీం వాళ్ళు ఎవరైనా వచ్చి నీతో మాట్లాడారా? నీ పేరేంటో చెప్పమ్మా, మేము అయ్యగారి చేత పిలిపిస్తాం, మీ పేరు మాకు కావాలని ఎవరిని అడిగారా? మరి మీ పేరు ఎవరు పిలిచారు? 2 నెలల్లో ఒక అద్భుత కార్యం మీకు జరగబోతున్నాయి. కొట్టండి గట్టిగా చెప్పట్లు. మీ ఇంట్లో ఉన్న శాపము విర్రకొట్టబడుతుందని ప్రభు చెప్తున్నాడు. గట్టిగా చెప్పట్లు కొడితే పరిచయం. హల్లెలూయా. ఇప్పుడే ఆ శాపం విర్రకొట్టబడుతుంది.
థ్యాంక్ యూ లార్డ్. మీ కుటుంబంలో అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సహోదరికి కళ్ళు కనిపించవంట. ఈ రాత్రి యేసయ్య స్వస్థపరిచారు. నేను చిన్న అక్షరాలు చక్కగా చూడగలుగుతున్నానని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మీ కుటుంబంలో ఉన్న బంధకాలన్నీ నుంచి తెగిపోతాయి. అసలు కనిపించదండి, దూరం నుంచి అంతా మసగ్గా కనిపిస్తుంది. డాడీ ప్రేయర్ చేసిన తర్వాత నాకు అంతా దూరం నుంచి అందరు మనుషులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నారండి. దేవుడు నాకు అద్భుతం చేశాడండి. దేవుడు అద్భుతం జరుగుతుందని నమ్మకంతో విశ్వాసంతో ఉన్నానండి నేను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ పేరేంటండి? ఎన్ని సంవత్సరాలుగా దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారు? దగ్గర ఒక నెల 2 నెలల నుంచి పీడింపబడుతున్నాను. ఆరాధన చేసినప్పుడు పొల్లు ఇలాగ వస్తున్నాయి కిటకిట అనేసి. ఇప్పుడు ఈ రోజు రాత్రి విడుదల వచ్చిందా? ఈ రోజు విడుదల వచ్చిందమ్మా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక జన్మము తెలియపరిచే విషయాలు చాలా ఉన్నాయి. ప్రభువారు ఒక విషయాన్ని నాకు బయలుపరిచాడు. ఏంటి అంటే ఇక్కడ మనుషుల పాత్ర మాత్రం లేదు, దేవదూతల యొక్క పాత్ర కూడా ఉన్నాయి. దేవనామానికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఈ భూమిలో పుట్టిన మనుషులు మాత్రం కాదు, పరలోకములో దేవుడు పుట్టించిన దేవదూతలు కూడా తన యొక్క జన్మం కోసం దేవుడు వాడుకుంటున్నాడు. ఈ భూమి అంతా 3 గ్రూపు వారు ఉన్నారు. మొదటిగా దేవుడు. ఈ దేవుడు ఎవరంటే ప్రారంభం లేదు, ముగింపు లేదు. దేవుడు అన్నవాడు ఎవరు? ఒక్క చిన్న నిలువచనం, నో బిగినింగ్ నో ఎండ్. దట్స్ అవర్ గాడ్. ప్రారంభము ముగింపు లేనివాడు దేవుడు. ఈ భూమిలో దేవుడు అని పిలువబడుతున్న వారికి ఏముండకూడదంటే ప్రారంభం ఉండకూడదు, ముగింపు ఉండకూడదు. ఈ మనుషులను దేవుడిగా పెడుతున్నారు. మనుషులకు ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. మనిషి దేవుడు కాలేడు. హల్లెలూయా. మనిషి దేవుడు కాలేడు కాబట్టి దేవుడు మనిషిగా ఈ భూమిలో పుట్టాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లో. మ్యాన్ కెనాట్ బి గాడ్. హీ కెనాట్ చేంజ్ అస్ ఎ గాడ్. He has no rights to change as a God. So God became man. దేవుడు మనిషిగా పుట్టాడు. ఎందుకు దేవుడు మనిషిగా పుట్టాడంటే చీమల దగ్గరికి మనం వెళ్ళి చెప్పాలంటే చీమల భాషలు వేరు. అందుకొరకు దేవుడు మనిషిగా మనలో ఒక్కడుగా పుట్టాడు. మనమందరం చీమను అనుకుందాం. చీమలు ఆయన మన కోసం ఆయన చీమలుగా వచ్చాడు. చీమ మరల దేవుడు కాలేవు. ప్రారంభం ముగింపు లేనివాడు దేవుడు. రెండవది కేటగిరీ ఎవరంటే దేవదూతలు. ఈ దేవదూతలు ఎవరంటే ప్రారంభం ఉంది, ముగింపు లేదు. అందరు చెప్పండి. ప్రారంభం ఉంది. ద ఏంజల్స్ ఆర్ హ్యావింగ్ బిగినింగ్. Everyone have beginning. Every angel has beginning, but there is no end. They don't have end. They are called angels. ప్రారంభం ఉంది, ముగింపు లేని వాళ్ళు దేవదూతలు. మనిషి మూడవది కేటగిరీ ఎవరంటే మనిషికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. 3 కేటగిరీ. మొదటిగా దేవుడు, ప్రారంభం లేదు, ముగింపు లేదు. దేవదూతలు ప్రారంభం ఉంది, ముగింపు లేదు. మనిషి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. అయితే ఇప్పుడు రెండవది కేటగిరీలో ఉన్న దేవదూతలు యేసుక్రీస్తు యొక్క జన్మములో ప్రధానమైన పాత్ర పోసినట్టుగా మనకు కనబడుతుంది. దేవునామానికి స్తోత్రం. మరియా దగ్గరికి మొట్టమొదటిగా వచ్చి, నువ్వు కన్యక, నీ గర్భములో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నువ్వు ఒక శిశువును కనబోతున్నావని మొట్టమొదటిగా బల్ల గుద్ది చెప్పి ఈ దేవుని యొక్క ఆ యొక్క మొదటి రాకడ గురించి చెప్పింది ఎవరంటే దేవదూతలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం. గాబ్రియల్ అనే దేవదూతను మనం చూస్తున్నాం. ఒక మరియా దగ్గర 3 సార్లు ప్రత్యేకంగా ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం.
తర్వాత యోసేపు దగ్గర ఒక్కసారి దేవదూత కనపడి ఆయనను హెచ్చరించినట్టుగా కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం 20వ వచనంలో మనకు కనపడుతుంది. తర్వాత కాపరుల దగ్గరకు వచ్చి దేవదూతలకు ప్రత్యక్షమై, ఇదిగో బెత్లెహేము అనే ఊరిలో రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన చూడటానికి వెళ్ళండి అని శుభవార్తను ఆ కాపరులకు తెలియపరిచింది ఎవరంటే దేవదూతలు. లూకాసు వార్త 2:8లో మనం చూస్తున్నాం. తర్వాత జకర్యాకు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క జన్మముతో ముడివేయబడిన జకర్యా అనబడుతున్న ఆ యాజకుడుకు దేవదూతలే ప్రత్యక్షమైనట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది. తర్వాత ఇంకా నక్షత్రాలు రూపములో జ్ఞానులు నడిపించింది ఎవరంటే ఆ దేవదూతలే నక్షత్రాలుగా కనబడ్డారు జ్ఞానులకు. తర్వాత అనేక మార్లు ఇద్దరికి మరియా యోసేపుకు ప్రత్యక్షమై హెచ్చరించారు. ఇలాగా దేవదూతల యొక్క పరిచర్య విశాలంగా ప్రభు యొక్క జన్మములో కనపడుతుంది. ఈరోజు క్విక్ నేను ఏం చెప్పదలిచానంటే, దేవుడు మన అందరికీ దేవదూతల యొక్క పరిచర్యను గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు. టుడే మనకి క్రిస్మస్ గిఫ్ట్ ఏదంటే దేవదూతలు నీ చేతిలో పెట్టబోతున్నాడు. దేవదూతలు నువ్వు పోషించాల్సిన అవసరం లేదు, నువ్వు నడిపించాల్సిన అవసరం లేదు, నువ్వు బలపరచాల్సిన అవసరం లేదు. దేవదూతలే నిన్ను బలపరచబోతున్నారు, దేవదూతలు నిన్ను నడిపించబోతున్నారు. దేవునికి అనంత జ్ఞానం కలిగిన ఆ దేవదూతలు నిన్ను నీ కుటుంబాన్ని పోషించి నడిపించబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. కీర్తన 91:11 ప్రకారము దేవుని బిడ్డలారా, మన కాలు జారుతుందనగా దేవదూతలతో వచ్చి మన పట్టుకోబోతున్నారు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. ఒకవైపు దేవుని కృప మనల్ని పట్టుకోబోతుంది. నా కాలు జారుతుందని నేను అనుకొనిచుండగా దేవుని కృప నన్ను ఎత్తి పట్టుకొనునని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఒకవైపు ఒక కాళ్ళేమో దేవుని కృప పట్టుకుపోతుంది, ఒక కాళ్ళేమో దేవదూతలు పట్టుకుపోతున్నారు. ఇంకా మీట ఆత్మీయంగా మనం పడిపోము. ఈవెన్ మనం బలహీనమైపోయి శరీరం బలహీనమై కూడా మనం పడిపోము. నా యొక్క సేవకి, నా యొక్క పరుగుడుకు, నేను వెళ్ళే ఆ యొక్క స్పీడుకు ఎన్నోసార్లు పడిపోవాలి. కానీ పడిపోకుండా ఈ రోజున నిలబడ్డానంటే అది దేవుని యొక్క కృప. ఆత్మీయంగా పడిపోకుండా ఉండడానికి గల కారణం దేవుని కృప, దేవదూతల యొక్క కాపుదల. దేవుడు తన దూతలను పంపి నిన్ను కాపాడుతున్నాడు. ఒక దైవజనుడు ఒక దేవదూతను చూస్తాడంట. అది ఎలా ఉందంటే పొడవుగా ఆకాశం అంతా హైట్లో ఉందంట. ఆ దేవదూత తెల్లగా ఆ యొక్క మహిమగల వస్త్రం తొడుకొని అలా నిలబడతా చూస్తూ ఉంటే ఇతనుకు గుండె నిండా భయం పట్టుకుంది, భయంతో నిండిపోయిందంట. ప్రభు అన్నాడంట, ఈ దూత చేతనే నేను నిన్ను కాపాడబోతున్నాను, రక్షించబోతున్నాను. కీడు, ప్రమాదం, శోధన అన్నిటి నుండి నిన్ను రక్షించబోతున్న వాడు నేనే. ఆ దేవదూతలు దేవుడు మనకు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. నిన్ను దేవదూతలు పట్టుకోబోతున్నారు. నిన్ను దేవదూతల ద్వారా నీకు స్వస్థత కలగబోతున్నాయి, నీకు విడుదల కలగబోతుంది. నిన్ను నీ కుటుంబం అంతటికి ఒక్క దూత చాలు. సాతానక శక్తులుండి, అంధకార శక్తులుండి, మంత్ర శక్తులుండి నిన్ను కాయుటకు, నీ శత్రువులను తరిమి కొట్టుటకు మనం అంచె దినములో ఉన్నాం. ఈ అంచె దినములో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఖమ్మంలో వాళ్ళ అమ్మ నాన్న, ఆ సిస్టర్ ఒక అమ్మ నాన్న ఎక్కడో దూరంగా ఉన్నారంట. పైగా వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక గొడవ. సో వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఈవిడ నిండు గర్భిణిగా ఉంది. వాళ్ళ భర్త గారేమో లైన్మెన్. ఒకరోజేమో వర్షం వచ్చింది బాగా, ఈ కరెంటు స్తంభాలన్నీ పడిపోయింది. అందుకొరకు అతను వెళ్ళిపోయాడు, బయటికి లైన్కి వెళ్ళిపోయాడు. అయితే ఏమైంది అనుకున్నారు?
ఈవిడకి అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ నొప్పి వచ్చింది. హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. ఇంకా లేబర్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఏసయ్యా ఏసయ్య అని కేకలేస్తూ ఉంది. నేను ఏమని ప్రవచనం చెప్పినప్పుడు నా దగ్గరకు రాకముందు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక 2 months క్రితం, నీకు దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు డెలివరీ చేయబోతున్నాడు. ఈవిడ అనుకుందంట, దేవుడు డెలివరీ కూడా చేస్తాడా? దేవుడు చూడండి, ఆ దైవజనుడు మాటను దేవుడు ఎలా కనపరుస్తున్నాడో చూడండి. నీకు అద్భుతమైన రీతిలో నీకు దేవుడు నీకు డెలివరీ చేయబోతున్నాడు. కాబట్టి నాకు మనుషుల సహాయం లేదు, నాకు మనుషుల తోడు లేదని మాత్రం నువ్వు భయపడవద్దని నేను ప్రవచనం చెప్పానంట. ఆ మాట గుర్తుకొచ్చి ఈవిడ ఆ నొప్పితో బాధపడుతూ ఉంటే వర్షం పడుతుంది. ఎవరో ఒకరు తలుపు తట్టారంట. ఇప్పుడు ఎవరో తలుపు తట్టేది ఎవరని అడుగుతూ ఉంటే ఏడుస్తా, ఆ నొప్పి ఒకవైపు మరి ఒకవైపు ఏడుస్తా అడుగుతుంది. ఇది లోపల ఎవ్వరు అసలు మాట్లాడలేదంట. అలాగా చిన్నగా దగ్గరికి వెళ్ళి ఆ డోర్ తీస్తే ఒక ముసలావిడ వర్షంలో వణుకుతా, వర్షం పడుతుంది, నీ ఇంట్లో నాకు చోటు ఇస్తావని అడిగిందట. నేనే నొప్పితో బాధపడతా ఉంటే మరలా నువ్వు చోటు ఇస్తావని నా దగ్గర సహాయానికి వచ్చావేంటి, రా అని చెప్పి లోపల కూర్చోబెడితే ఆ ముసలావిడ మొత్తం అన్నీ డెలివరీ అన్నీ చేసి ఆమెను పడుకోబెట్టి ఆ బిడ్డను తీసి అన్నీ సక్కర పెట్టేసి ఒక తెల్లవారుజాము 3 o'clock ఇది లోపల భర్త గారు వచ్చేసాడట. భర్త గారు వస్తే ఏమో మీరెవరు కంగారు పడిపోతున్నాడు. అయ్యా నేను ఈ దారిలో పోతున్నాను, మీ భార్యకు పురుడు వచ్చి సౌండ్ విన్నాను, అందుకొరకు కేకలు విన్నాను, అందుకొరకు వచ్చాను, నేనే డెలివరీ చేశానని చెప్పాను. చెప్పేసి ఇంకా నేను వెళ్ళిపోతాను, వచ్చావు కదా నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ గేట్ దాటి అంత దూరం వెళ్తుందంట. ఈయన వెనకాలే అమ్మమ్మ ఒక 3 రోజులు ఉండు, నా భార్యకు సహాయం వచ్చేదాకా 3 రోజులు ఉండంటే ఆవిడ లేదు వెళ్ళిపోతామని చెప్పి అంత దూరం వెళ్ళిందంట. వీడు వెనకాల వెళ్ళాడంట. కానీ నిమిషంలో చూస్తుండగా ఆమె అలా మరుగైపోయిందంట. అది ఎవరో వాళ్ళిద్దరికి భయం పట్టుకుంది. మరలా నా దగ్గరకు వచ్చారు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో స్పష్టంగా చెప్పాడు, ఆ ముసలావిడ రూపంలో వచ్చింది, నేను పంపిన దూత. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, మీ అందరికీ దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం ఏంటంటే తన కొరకు ఉంచుకున్న దూతను నీకు దేవుడు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. నీ పక్కన దేవతలు ఉండబోతున్నారు, నిన్ను ఆదరిస్తారు, నిన్ను ప్రేమిస్తారు, నిన్ను ఎత్తుకుంటారు, నిన్ను కౌకరిస్తారు, నీకు క్షమాస్తరాన్ని నీకు అందిస్తారు, దేవుని నుండి వర్తమానాలు తీసుకొస్తారు, నిన్ను విడుదల చేస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. ఏ తెగులు ఏ శోధన రాకుండా దేవుడు మనకు కాపాడతాడు. కొంతమంది ఆడవాళ్ళకు ఇంట్లో ఉండి భర్త బయలుదేరితే ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయింది, ఒక అరగంట లేట్ అయిపోయిందంటే వాళ్ళకి ఎంత కంగారు, బీపీ, కొంతమందికి బీపీ వచ్చేస్తాయి, టెన్షన్ పడిపోతారు. ఫోన్ కనుక ఎత్తకపోతే ఇంకా అంతే అయిపోయింది వాళ్ళ సంగతి. ఇంకా లోపలికి రాగానే వచ్చి మాట్లాడరు, సీరియస్గా ఉంటారు. వీడికి అర్థం కాదు మనవాడుకు, ఏంటి ఈరోజు ఇంత సీరియస్, నేను ఏ తప్పు చేశాను అనుకుంటా ఉంటాడు. లాస్ట్కు గంట తర్వాత అప్పుడు చెబుతారు, నేను ఫోన్ చేస్తున్నాను, ఫోన్ వస్తలేదు, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తావు. ఇప్పుడు ఆ భయం అంతా లేదు. నీ భర్త వెనకాల, నీ పిల్లల వెనకాల, నీ కుటుంబ సభ్యుల వెనకాల దేవదూతలు వెళ్ళబోతున్నారు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు పంపబోతున్నాడు. ఈ దేవదూతల యొక్క పరిచర్య క్రిస్మస్ ఒక గిఫ్ట్, పరలోక తండ్రి ఒక గిఫ్ట్. మనతో పాటు మన వెనకాల దేవదూతల దేవుడు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ ఆరాధనలో అయ్యా క్లుప్తంగా దేవదూతల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, మేలు గురించి చెప్పడానికి మీరు కృప చూపించారు తండ్రి. యేసు నామములో ప్రతి ఒక్కరు వెనకాల దేవదూతలు పంపుతున్నాను.
తండ్రి ప్రభా దేవదూతలు ఎత్తి పట్టుకుందురుగాక, దేవదూతల యొక్క సైన్యని వెనకాల వచ్చినగాక, నిన్ను థాంక్యూల్లో భద్రపరచినగాక, వారి యొక్క కౌగలిలో నిన్ను మోసినగాక, నిన్ను నీ పిల్లల్ని దేవదూతలు భద్రపరచినగాక. యేసు క్రీస్తు నామములో ఒక్కొక్కరు వెనకాల దేవదూతలు యేసు నామములో వచ్చినగాక. పరలోక దూతలు ఇప్పుడే యేసు నామములో వచ్చినగాక, యేసు నామములో వచ్చినగాక. మిమ్మల్ని ఆత్మీయంగా భౌతికంగా మీకు సహాయం చేయనగాక. యేసు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవదూతల పరిచర్యను ఆవిష్కరిస్తూ మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ యేసు నామములో దీవిస్తూ మీరందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని, వర్ధిల్లాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాను, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31వ తేదీన రాత్రి 9 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో డాక్టర్ థామస్ గారు నూతన సంవత్సర సందేశం ఇచ్చి దేవుడు బయలుపరిచిన ప్రవచనములను చెప్పెదరు. మరియు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం వాగ్దానం ఇచ్చి వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక జనవరి 6వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.